మాట్లాడుకుంటే కూడా చేయొచ్చు కదా. బేసన్ పిండి, దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ వేసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తర్వాత వేయించిన ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా చెక్క, లవంగము, ఇలాచి, సాజీరా మసాలాకి ఇవి మెత్తగా పొడి చేసుకోవాలి. దాంట్లో వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టింది, ఈ చేసిన చపాతీకి కొద్దిగా మసాలాని పట్టించాలి. తర్వాత రోల్ చేసుకుని డీప్ ఫ్రై చేయాలి వీటిని. ఇదేం కర్రీ? బేసన్ చేపల కర్రీ, బేసన్ చేపల కూర. రెడీ అయిపోయింది. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి చేసిన ఈ బేసన్ చేపల్ని ఇందులో వేసేయాలి. ఈ గ్రేవీలో వేసిన తర్వాత కొద్దిగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి.